హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 5, 5A, 5B, 5Cల గురించి మాట్లాడబోతున్నాం. సో మొదటిగా సెక్షన్ 5 అంటే పవర్ టు డెలిగేట్. పవర్ టు డెలిగేట్ అంటే సీనియర్ ఆఫీసర్స్ తమకు ఉండేటటువంటి అధికారాలని జూనియర్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం. ఈ పవర్ టు డెలిగేట్ అనేది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో రెండు చోట్ల జరుగుతూ ఉంటుంది. నేషనల్ లెవెల్లో జరిగినప్పుడు చీఫ్ వైల్డ్ లైఫ్ డైరెక్టర్ అనే అతను తనకు ఉండేటటువంటి అధికారాలని జూనియర్ ఆఫీసర్స్కి ఇవ్వటానికి ముందు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలాగే స్టేట్ లెవెల్లో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డును తనకు ఉండేటటువంటి అధికారాలని కింద స్థాయి ఎంప్లాయీస్కి ఇవ్వటానికి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఓవరాల్గా సెక్షన్ 5 ద్వారా సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉండేటటువంటి అధికారాలని జూనియర్ ఆఫీసర్స్కి డెలిగేట్ చేయడం వల్ల వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని స్మూత్గా డీల్ చేస్తారు. సెక్షన్ 5A ఈ సెక్షను నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ అనేది ఎలా ఏర్పాటు చేయబడుతుందో వివరిస్తుంది. ఈ బోర్డుకి మెయిన్ చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. అలానే వైస్ చైర్పర్సన్స్గా వైల్డ్ లైఫ్ మరియు ఫారెస్ట్ మినిస్టర్స్ ఉంటారన్నమాట. మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎక్స్పర్ట్స్ ఇన్ వైల్డ్ లైఫ్, ఫారెస్టు, ఎన్విరాన్మెంటు, సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫెన్సు, ఫినాన్సు, ట్రైబల్ వెల్ఫేరు, టూరిజము, జియోలాజికల్ సర్వేకి సంబంధించినటువంటి డైరెక్టర్సు మరియు ఆఫీసర్సు, బొటానికల్ సర్వేకి సంబంధించినటువంటి అధికారులు మరియు వెటర్నరీ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసేటువంటి సీనియర్ ఆఫీసర్సు, ఇంకా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ బోర్డులో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ బోర్డు వైల్డ్ లైఫ్ ఇష్యూస్ గురించి గవర్నమెంట్కి సలహాలు ఇస్తుంది. అలాగే ఏదైనా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసేటప్పుడు వైల్డ్ లైఫ్కి ఎటువంటి హాని జరగకుండా చూస్తుంది. కాబట్టి సెక్షన్ 5A ద్వారా అడవులు మరియు జంతువులను రక్షించుకోవడానికి ఒక పవర్ఫుల్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. సెక్షన్ 5B స్టాండింగ్ కమిటీ ఆఫ్ ది నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్. ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అనేది చాలామంది సభ్యులతో కూడినటువంటి అతిపెద్ద కమిటీ. దీనిలో ఉన్నటువంటి సభ్యులందరినీ అత్యవసరమైన పరిస్థితుల్లో ఒక చోట చేర్చడం వీలు కాదు. కాబట్టి ఈ సెక్షన్ 5B ద్వారా ఒక చిన్న స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసే అధికారం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకి ఇస్తుంది. ఈ స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్పర్సను, సెక్రటరీ ఉంటారు. ఈ వైస్ చైర్పర్సను నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డులో నుంచి టాప్ 10 కీలకమైనటువంటి సభ్యుల్ని ఈ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా జాయిన్ చేస్తారు. సెక్షన్ 5B ద్వారా నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డులో ఉండేటటువంటి అధికారులందరినీ ఒక చోట చేర్చడానికి బదులు ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసి అత్యవసరమైన కీలకమైన డెసిషన్స్ని అతి ఫాస్ట్గా తీసుకొని వైల్డ్ లైఫ్ యాక్టివిటీస్ని చాలా ఫాస్ట్గా అమలు చేస్తారన్నమాట. సెక్షన్ 5C ఫంక్షన్స్ ఆఫ్ ది నేషనల్ బోర్డ్. ఈ బోర్డు యొక్క ముఖ్యమైన పనులు ఏంటంటే వైల్డ్ లైఫ్ మరియు ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ డెవలప్ చేయటం, అడవి జంతువులను వేటాడటం, అక్రమ వ్యాపారాలను ఎలా ఆపాలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి సలహా ఇవ్వటం, నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, ఇంకా ఫారెస్ట్ రిలేటెడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తూ మేనేజ్ చేయాలి అనే దాని గురించి సలహా ఇవ్వటం, ఏదైనా ప్రాజెక్ట్ లేదా హైవేల్ని అప్రూవ్ చేయడానికి ముందు అది వైల్డ్ లైఫ్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చెక్ చేయటం, ఇంకా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వైల్డ్ లైఫ్ స్టేటస్ రిపోర్ట్స్ని తయారు చేస్తుంది. సో ఓవరాల్గా మనం సెక్షన్ 5 గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.